స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధన మొబైల్ స్తుతి ఆరాధన కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క సేవకులకును విశ్వాసులకును ప్రతి వారికి ప్రభు పేరట శుభములు ఆశీర్వాదములు దేవుని నామములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషములు చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఆలకించాలని దేవుని సేవకులుగా మేము మీకు మనవి చేయుచున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. అందరూ కూడా గమనించండి. మొబైల్స్ ఉన్నవారు పరిశుద్ధ గ్రంథమును ఉన్నవారు తెరిచి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాము. మొబైల్స్ ఫోన్లు మీట్లో ఉంచుకొని వాక్యము చదవగలిగిన వారు చదవాల్సిందిగా ప్రభు సేవకులుగా మీకు మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి, ఇదిగో ఎందరైతే ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఏకీభవించారో వారందరితో నాయన నీ వాక్కు ద్వారా నీవే మాట్లాడమని ప్రభు మేము వేడుకుంటున్నాం. ప్రభు మేము నిమిత్త మాత్రమే, మేము బలహీనులమే, కానీ ప్రభు మమ్మల్ని మరుగుపరుచుకొని నీవే మా నోటిని బోరుగా వాడుకొని అనేకులకు నాయన రక్షణకరమైనటువంటి నీ మాటలను మీరు అందింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపండి నాయన. నీ వాక్యము తేనె కంటే మధురమైనది కనుక దేవా మమ్మలను సరిచేసుకుని మమ్మలను భద్రపరుచుకొని బలపరుచుకునే కృపను మాకందరికీ దయచేయండి. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నైనా ఈ వాక్యమును విని అంగీకరించి ఆలకించి వాటిని తండ్రి తమ జీవితంలో అలమర్చుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో యోబు భక్తుడు ఈ మాటలను వ్రాస్తూ తెలియజేసేటువంటి మాట ఏంటంటే, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఎక్కడి నుండి పుట్టదంట? బాధ అనేది భూమిలో నుండి మొలవదు. ఈరోజు వాక్య అంశము ఏమిటి అంటే, నీ బాధకు కారణము ఇదేనేమో అనేటువంటి వాక్య అంశమును బట్టి కొన్ని మాటలను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుచున్నాను. ఈ వాక్యములో శ్రమ ధూళి నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమును కొరకై పుట్టుచు ఉన్నారని ఇక్కడ వ్రాయబడిన మాటలు. అయితే మానవునికి ఈరోజు అనేకమైనటువంటి శ్రమల ద్వారా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తూ ఉన్నారు. ఈయన భక్తుడు, యోబు భక్తుడు కూడా అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, అదే యోబు గ్రంథములో 3వ అధ్యాయము 26వ వచనములో మనం గమనిస్తే ఆయన అంటాడు, నాకు నెమ్మది లేదు, నాకు కొంచెము కూడా సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచు ఉన్నది అని మాట్లాడుతాడు. అనగా ఈ శ్రమయే ఎందుకు సంభవించుచు ఉన్నది అని అంటే, మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి మానవుడికి కూడా శ్రమ అనేది సంభవిస్తూనే ఉంది, బాధ అనేది కలుగుతూనే ఉంది. ఈ బాధకు గల కారణములు ఏమిటి అంటే, మనము దేవుని వాక్యములోనే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయములోనికి రండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయంలో నుండి మనము కొన్ని వచనాలను మనం చదువుకుందాం. అందరూ కూడా గమనించండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను సమృద్ధి దాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా
తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ నయోమి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఈరోజు మానవులైన వారు అందరూ కూడా కొద్ది శ్రమ కలగగానే, కొద్ది బాధ కలగగానే అందరూ కూడా ప్రభువు మీదికి, ప్రభువే మనకు ఈ శ్రమను కలుగజేశాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమమ్మా అంత శ్రమ పడుతున్నాం, అంత బాధ ఏమొచ్చిందంటే ఈ బాధకు కారణము ప్రభువే అని చెప్పి మాట్లాడేవారుగా కనబడుతున్నారు. ఇక్కడ నయోమి కూడా ఏమని మాట్లాడుతుందంటే మనము బాగా గమనించినట్లయితే, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పింది. ఏమని చెప్తుంది ఈమె? మనము ఆలోచన చేస్తే సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని అక్కడున్న ప్రజలతో చెప్తూ ఉంది. మనము కూడా నేటి దినాలలో మనము కూడా నీ బాధకు కారణం ఏమిటి అంటే, నీ బాధ ఎందుకు కలుగుచూ ఉన్నదంటే అది మన మనుషుల వలన బాధ వస్తుంది, సాతాను వలన కొన్ని బాధలు కలుగుచూ ఉంటాయి. అయితే ఈమె ఎవరు, నీ బాధకు గల కారణం ఎవరు అంటే నయోమి చెబుతుంది, దేవుడు నన్ను బాధపరచును. ఎవరు చెప్తుందంటే దేవుడు నన్ను బాధపరుచుచున్నాడని, సర్వశక్తుడు నన్ను బాధపరచునని చెప్పుచూ ఉన్నది. అయితే ఈమె బాధకు కారణము, ఈమె శ్రమకు కారణము, ఈమె బాధపడుటకు దేవుడు కారణం అంటారా? కాదండి. అందుకే ఇక్కడ మనము చూచినట్లయితే, అందుకే అక్కడ ముందుగా చదువుకున్న యోగ గ్రంథములో శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలువదు, నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవంలోకి ఏం చేస్తున్నారంటే పుట్టుచూ ఉన్నారని యోగ భక్తుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నయోమి ఏం చేస్తుందంటే దేవుని మీదనే, దేవుడే నన్ను బాధపరిచినని అక్కడ ఉన్న వారందరితో చెబుతూ ఉంది. అయితే నయోమి యొక్క బాధకు గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఆ ఋతు గ్రంథము 1వ అధ్యాయములో నుండి మనము చదివితే చూడండి, 1వ అధ్యాయము నుండి 1వ వచనం నుండి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు ఇక్కడ చదవబడినటువంటి మాటలలో మనం గమనిస్తే, న్యాయాధిపతి ఏలిన దినములలో దేశములో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. వారి దేశములు ఎక్కడున్నారంటే యూదా బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో వారు ఉండి, ఆ ప్రాంతములో కరువు రాగానే వారు ఎక్కడికి వచ్చారంటే మోయాబు దేశమునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే మోయాబు ప్రాంతమునకు. ఆ నయోమి భర్తయు తన కుమారులను, వారి కోడళ్లను ఎంట పెట్టుకుని ఆ బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో నుండి మోయాబు అనేటువంటి దేశమునకు వారు వచ్చారు. అనగా ఆశీర్వదింపబడినటువంటి పట్టణము బెత్లెహేము పట్టణం. ఆ ఆశీర్వాదం అనేటువంటి ఆ బెత్లెహేములో నుండి కొంచెము కరువు కలగగానే ఎక్కడికి వచ్చారంటే మోయాబు దేశానికి వచ్చారు. ఈరోజు మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుచున్న మన బ్రతుకులలో కూడా, మన జీవితంలో కూడా కరువు లాంటి దేశములో కరువు వచ్చినట్లుగా కొన్ని సార్లు శ్రమలు వస్తాయి, కొన్ని సార్లు ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని సమయములలో ఆటంకాలు కలుగుతాయి. అలాంటి సమయములలో మనము కూడా ఏం చేస్తున్నామంటే ప్రభువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మోయాబు దేశము లాంటి ప్రాంతం, ఆశీర్వాదము కలిగినటువంటి మందిరాన్ని విడిచిపెట్టి, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం అనేటువంటి మోయాబి ప్రాంతంలోనికి వెళ్ళిపోతున్నాం. అందును బట్టి ఎప్పుడైతే మోయాబి ప్రాంతమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారో, అక్కడ ఏం జరిగిందంటే తన భర్త కోల్పోయాడు, తన 2 పిల్లలను కోల్పోయింది. కేవలము నయోమియు, రూతుయు, ఓర్ప వీరి ముగ్గురే మిగిలిపోయారు. ఆ ముగ్గురే మిగిలిపోయి ఆ ముగ్గురు
అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు ఓర్ప కూడా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. తన అత్తతో రూతు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈమె మరల ఎక్కడికి వెళ్తుందంటే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు కూడి ఆమె ఎద్దుకు వచ్చి, నువ్వు నయోమి కదా అని అనుకుంటుండగా ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తున్నావు గనక నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అని ఆమె చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం గమనించగలం. అయితే మనము చూచినట్లయితే నయోమి యొక్క జీవితంలో బాధ కలుగు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, మొదటిగా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఆమె బుద్ధిహీనతను బట్టి ఆమె ఏం తెచ్చుకున్నదంటే బాధను తెచ్చుకుందని ప్రభు సావుకుడుగా నీకు మనవి చేస్తున్నాను. అందుకే చూడండి, నేను దేవుని వాక్యములో ఒక మాటను చూపిస్తాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదువుకుందాము. దావీదు మహారాజు రాసిన కీర్తనలు 107 17వ వచనం. బుద్ధిహీనులు ఆ, తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకొందరు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఈయన మాట్లాడుతూ ఏమని రాస్తున్నాడంటే, మోషే గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఆయన రాస్తున్న మాట, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందరు. ఒక 3 సంగతులను ఇక్కడ మనము గమనిస్తాం. మొదటిగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే బుద్ధిహీనులు. ఇప్పుడు మనము రూతుని గురించి, నయోముని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మా సంగతిలో, ఆ విషయంలో సర్వశక్తుడు నన్ను బాధపరిచినని చెప్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి వాడు కాదు. దేవుడు ఎవరికి శ్రమలు పెట్టేవాడు కాదు. అయితే ఇక్కడ నయోమి మాట్లాడుతున్న మాట, సర్వశక్తుడు నన్ను బాధపరచునని అక్కడున్న వారందరితో, దేవుడు నా మీద విరోధంగా సాక్ష్యం పలికాడు, దేవుడు నాకు చాలా బాధకు తెచ్చాడని మాట్లాడుతున్నటువంటి నయోమి జీవితము ఎలాగున్నదంటే బుద్ధిహీనతగా కనబడుచు ఉన్నది. చూడండి, దేవుడు చెప్పుచున్నటువంటి మాట, ఒక మాటను మీకు మరలా తెలియజేస్తాను. ఈ వచనాన్ని ఇక్కడే మనము ఉంచుకునండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 23వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకుందాము. అక్కడ ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32, 33 వచనాలు మనము చదువుకుంటే, దేవుడు ఎవరికి కూడా బాధ కలుగు చేయని వాడుగా అక్కడ మనకు కనబడుతున్నాడు. చూడండి, ఒకసారి చదవండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 32, 33 వచనాలు చూడండి. అక్కడ రాయబడిన మాట, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగు చేయుడు. ఏం చేయడంట? హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయువాడు కాడు. అయితే నయోమి ఏమి చెప్తుందంటే, సర్వశక్తుడే నన్ను బాధపరచునని చెప్తుంది. అయితే ఆమె బాధపడడానికి గల కారణం ఏమిటంటే, తన బుద్ధిహీనతని దేవుని సాకులుగా నీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము నయోమిని జీవితంలో దేవుడు బాధపరిచాడు. అలాగనే మనం బుద్ధిహీనతను బట్టి మనము కూడా కొన్ని సార్లు మనమే బాధను తెచ్చేసుకుంటాం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తిని గురించి మనము దేవుని గ్రంథములో తెలియజేస్తాం. చూడండి, తప్పిపోయిన కుమారుడు విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయము మనము 10వ వచనము నుండి 11వ వచనము నుండి మనం చదువుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనము నుండి మనం కొన్ని వచనములను చదువుకున్నట్లయితే అక్కడ కనబడుతుంది. చదవండి. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే చదవండి 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఓకే, మనం ఇక్కడ చిన్న కుమారుడు విషయంలో మనము చూస్తే 11వ వచనము నుండి 20వ వచనము వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు గురించి రాయబడిన మాటలు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తన ఆస్తినంతా తీసుకొని, తనకు వచ్చి రావలసిన ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి అతడు తన ఆస్తినంతా కూడా దుర్వ్యాపారము చేసి పాడు చేసుకొని తన బుద్ధిహీనత చెప్పున తను తండ్రి దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ బుద్ధిహీనత చెప్పున ఆయన ఏం చేశాడంటే, ఆ కుమారుడు తనకు ఆస్తినంతా అయిపోగొట్టుకొని దుర్వ్యాపారములు చేసేసి అతను అంతయు కరువు రాగానే అతడు మరల ఎక్కడికి వెళ్ళాడంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని కొరకు చేరినప్పుడు పందులు మేపేటువంటి ఆ పొలములోనికి వెళ్ళినప్పుడు పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకున్నప్పుడు అతనికి ఏమొచ్చిందంటే 17వ వచనంలో, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు మరల ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు ఉన్నారు కదా, అన్నము సమృద్ధిగా ఉన్నది కదా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నానని అనుకుని లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు కనబడుచున్నాడు. చూడండి, ఎప్పుడైతే మనం బుద్ధిహీనతగా ప్రవర్తిస్తామో, మన బుద్ధిహీనముగా జీవిస్తామో, ఆ బుద్ధిహీనతను బట్టి మనకు బాధ కలుగుచున్నది. ఈ కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఈయన ఏం కలగలేదంటే, ఏమాత్రము కడుపు నిండా సమృద్ధిగా తినేవాడు, కంటి నిద్ర సుఖంగా నిద్రపోయేవాడు. అలాంటి ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయాడో, బుద్ధిహీనతను బట్టి తను పందులు తినేటువంటి పొట్టును తినేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడని నేను దేవుని సేవకులకు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నీకు బాధ ఎందుకు వచ్చుచున్నదంటే, ఒకవేళ నీ బాధకు కారణము నీ బుద్ధిహీనతనేమో. ఒకసారి నీవే పరిశీలన చేసుకో. ఈరోజు బుద్ధిహీనముగా ప్రవర్తించచ్చు, బుద్ధిహీనముగా దేవుణ్ణి విడిచిపెట్టి, బుద్ధిహీనముగా దేవుని దగ్గర నుండి దూరం అయిపోయి, సమృద్ధిగా ఉండినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ బాధకు, నీ శ్రమకు కారణము ఈ బుద్ధిహీనతయేనని నేను ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తున్నా. నయోమి జీవితంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి జీవితంలో కూడా మనం గమనించగలుగుచున్నాం. కనుక నీ బాధకు కారణం ఇదేనేమో అనేటువంటి వాక్య అంశమును బట్టి నేను తెలియజేసిన మాట ఏంటంటే, నీ బుద్ధిహీనతయే నీ బాధకు కారణమేమో అని ఒకసారి నీవే పరిశీలన చేసుకోనండి. ఈరోజు బుద్ధిహీనముగా చాలా మంది ప్రవర్తిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ధనము ఉన్నదనుకో బుద్ధిహీనంగా ఖర్చు చేస్తారు. దానిని ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా ఖర్చు చేయాలో తెలియదు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు బుద్ధి కలిగి మనం బ్రతకాల. మనము చూసినట్లయితే ఇంకొకరిని మీకు పరిచయం చేస్తాను. 10 మంది కన్యకలైన వారు కనబడుచున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు మనకు కనబడుచు ఉన్నారు. అయితే బుద్ధి కలిగిన కన్యకలు నూనెను సిద్ధపరచుకున్నారు, బుద్ధి లేని కన్యకలు నూనెను సిద్ధపరచుకోలేదు. ఎందుకనగా మనం ఇక్కడ చూసినట్లయితే బుద్ధిహీనత కలిగిన స్త్రీలు, బుద్ధిహీనత కలిగిన కన్యకలు ఏం చేయలేదంటే నూనెను సిద్ధపరచుకోలేదు. ఇంకా ప్రభు రాకడ రాలేదు కదా అని చెప్పేసి ఒకరు నిద్రించడం మొదలు పెట్టారు. నిద్రించారు, ప్రభు రానే నేను వచ్చేసాడు. ఈ యొక్క సందేశం, ఈ యొక్క మాటలంతా కూడా మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనం వరకు మనం చదివితే
అక్కడ స్పష్టంగా ఈ మాటలల్లా రాయబడి ఉంటాయి కనుక నేను తెలియజేస్తున్నాను, మీరు మరలా చదువుకోనండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బుద్ధి కలిగిన కన్యకలు నూనెను సిద్ధపరచుకున్నారు. ఈ రోజు బుద్ధి లేకపోతే నీవు కన్యకగా నువ్వు ఉండలేవు. బుద్ధి లేకపోతే నువ్వు నూనెను సిద్ధపరచుకోలేవు. బుద్ధి లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని రాకడకు నువ్వు ఎత్తబడలేవు. అందుకే ఈరోజు నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు ఎత్తబడలేకపోతున్నావేమో, నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు సరిచేయలేకపోతున్నావేమో. ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. బుద్ధి లేని కన్యకలు నూనెను సిద్ధపరచుకోలేరు. ఈ రోజు నువ్వు బుద్ధిహీనత లేకుండా దేవుని వాక్యము అనేటువంటి ఈ నూనెను నువ్వు సిద్ధపరచుకున్నప్పుడే నీవు ఆయన రాకడొచ్చినప్పుడు ఎత్తబడగలవు గనుక నీ బుద్ధిహీనముగా ఉండి నువ్వు మిగిలిపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, నీవెవరు నాకు తెలియదని తలుపు వేసినట్లుగా కనబడుతూ ఉంది ఆ వచనాలలో. అయితే ఈ రోజు బుద్ధిహీనంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు బాధ తెచ్చిపెట్టుకుంటావు, బాధను కొని తెచ్చిపెట్టుకుంటావని ప్రభు సేవకులుగా మీకు మనవి చేస్తున్నాను. బుద్ధి లేని కన్యకలకి ఏమొచ్చిందంటే ఆ బాధ మిగిలిపోయింది. ఆ నిద్రపోవడం వలన, నూనెను సిద్ధపరచుకుపోవడం వలన వారికి ఏం కలిగినదంటే అక్కడ బాధ కలిగినదని నేను తెలియజేయగలను. దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా నేను తెలియజేసిన మాట, నీ బుద్ధిహీనత నీ బాధకు కారణమేమో జ్ఞాపకం చేసుకునండి. రెండవదిగా మనము చదివినట్లయితే అదే అధ్యాయంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత అని రాయబడింది. కీర్తనల గ్రంథము 107:17 వచనంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన, మొదటిగా బుద్ధిహీనులు అంట. రెండవదిగా మనం గమనించినట్లయితే దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? దుష్ట ప్రవర్తన చేత నీకు బాధ కలిగి తెచ్చుకుంటున్నావేమో. నీ దుష్ట ప్రవర్తనను బట్టి నీకు బాధను కొని తెచ్చుకుంటున్నావేమో. చూడండి, దేవుని లేఖనములు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అమ్మ ఉన్నారా లైన్ లో? అన్న ఉన్నా. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ. ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టెను. ఫిలిష్తీయుల సర్దార్లు, మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోను చాలా ఇక్కడ చదవబడినటువంటి మనం లేఖనాలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం ఈ 16వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఇక్కడ మనము సంసోను మనకు కనబడుతున్నాడు. ఎవరు కనబడతారంటే సంసోను కనబడతాడు. ఈ సంసోను దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు. ఈ సంసోను బలము కలిగిన వాడు. సంసోను ఆయన ఎంత బలవంతుడు అంటే గాడిద దవడ ఎముకతోనే ఆయన 1000 మంది దాకా నరులను చంపినటువంటి బలము కలిగిన వాడు. అంత బలము కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి ఈయన ఫిలిష్తీయులైనటువంటి వారితో వారందరిని చంపివేసినప్పుడు చూడండి, ఆ 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే అతడు షోరోకులోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెచే నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఎలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యములు నీకిచ్చేదమని చెప్పిరి. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి మాటలను మనం గమనిస్తే సంసోను అంత బలము కలిగిన వాడు, 1000 మంది నరులను
చంపినవాడు, గాడిద ఎముక చేత చంపినవాడు, అంత బలము కలిగినటువంటి బలాఢ్యుడైన సంసోను ఏం చేస్తూ ఉన్నాడంటే, దెలీలా అనేటువంటి ఒక స్త్రీ మోహములో పడిపోయి ఆయన దుష్ట ప్రవర్తన అక్కడ కనపరిచి, ఈరోజు ఆయన ఆ కళ్ళు ఊడబెరకడానికి గల కారణం ఏమిటంటే, ఇందాక చదువుకున్నటువంటి వాక్యములో అతని యొక్క ప్రవర్తన ఎలాగున్నదంటే, అంతటి వరకు బలము కలిగిన వాడు, అంతటి వరకు మంచి ప్రవర్తన కలిగిన వాడు. అయితే ఈ కళ్ళు ఊడదీసి ఇత్తడి సంకెళ్ళ చేత బంధించడానికి గల కారణం ఏమిటంటే, అంత బాధ కలగడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ఒక స్త్రీ మోహములో, డెలీలా స్త్రీ మోహములో పడిపోయి తన మంచి ప్రవర్తనను దుష్ట ప్రవర్తనగా మార్చుకున్నాడండి సంసోను. దుష్ట ప్రవర్తనగా మారిపోయి ఒక స్త్రీ యొక్క మోహములో పడిపోయి తన ఉన్న బలాన్ని కోల్పోయి, తనకున్నటువంటి శక్తిని కోల్పోయి ఏం చేయబడ్డాడంటే, చూడండి, ఈ ఫిలిస్తీయుల చేతుల్లో బంధింపబడిపోయాడు. బంధింపబడిపోయి అక్కడ మాట్లాడుచున్న మాటలను చూడండి. మనము ఈ సంసోనుని గురించి ఆ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అంత బలము కలిగినటువంటి సంసోను ఏం చేస్తున్నాడంటే, ఆయన కళ్ళు ఊడదీసి ఇత్తడి సంఖ్యలతో, ఇందాక చదువుకున్నటువంటి మాటలు 21వ వచనములో ఆ మాట మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించాడు. అతడి బందీ గృహములో తిరగలి విసురువాడైతే అతడి క్షౌరమును చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలను తిరిగి మొలుచుటకు మొదలుపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సంసోను యొక్క బలాన్ని అంతా కూడా తీసివేసి బంధించిన తర్వాత ఒక గుడిలో, అక్కడ వారి యొక్క దేవతా స్తంభం, ఆ గుడిలో అతను బంధించి వేసినప్పుడు ఆయన ఈ బలం ఉంది కదా, నేను తప్పించుకోగలను అనుకున్నాడు. కానీ ఆ బలాన్ని బట్టి ఎంతగా ప్రయత్నము చేసిన బలం అంతా కూడా ఎడబాషను అని దేవుని లేఖనంలో రాయబడింది. దేవుడు అంతవరకు, దేవుడుగా తోడుగా ఉన్నంత వరకు సంసోను బలం ఉంది. దేవుడు తోడుగా ఉన్నంత వరకు సంసోనులో మంచి ప్రవర్తన ఉంది. ఎప్పుడైతే తన దేవుడు నుండి ఎడబాపు పోయాడో, దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయాడో, ఆ దుష్ట ప్రవర్తనకు ఆకర్షితులయ్యాడు, అప్పుడు తన బలాన్ని అంతా కోల్పోయాడండి. చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే 27వ వచనం నుండి మనం చదివితే అక్కడ మరలా స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచున్నది. అప్పుడు సంసోను ఒక్క నిమిషం. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఎప్పుడైతే దేవునిలో ఉండినప్పుడు 1000 మందిని చంపినప్పుడు ఆ బలము చేత అప్పుడు సంసోనుని అందరూ కూడా పొగిడారు, అందరూ కూడా ఘనపరిచారు. ఇంత బలము కలిగిన వాడు, ఇంత బలము నీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనేటువంటి అంత పొగడతలు పొగిడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చూడండి, ఆ బలాన్ని కోల్పోయినప్పుడు సంసోనుని ఎగతాళి చేస్తున్నారండి. ఈరోజు దేవుని సంఘములోనికి వచ్చిన నీవే, దేవుని మందిరములో విశ్వాసిగా ఎదుగుచున్నటువంటి నీవే, నువ్వు దుష్ట ప్రవర్తన చేత నువ్వు ఉన్నప్పుడు అంతవరకు నువ్వు బాగా పాటలు పాడిండవచ్చు, అంతవరకు బాగా వాక్యం చెప్పుచూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దుష్ట ప్రవర్తనకు, ఒక స్త్రీ యొక్క మోహములో పడిపోయి నీ బలాన్ని, నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని నువ్వు పోగొట్టుకుంటే ఆ లోకమంతా కూడా నిన్ను మరల ఏం చేస్తుందంటే ఎగతాళి చేస్తుంది. అందుకే సంసోను ఏమైపోయాడంటే, అక్కడున్న వారందరూ కూడా ఎగతాళి చేసి ఏం చేస్తున్నారంటే, చూడండి, కంటిన్యూ 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను.
మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, సంసోను మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, ఈ ఫిలిస్తీయులు నా కన్నులను ఊడబెరికిన ఈ ఫిలిస్తీయులను నేను దండించి పగ తీర్చుకుందుమని దేవునికి మొర పెడుతున్నాడండి. చూడండి, మన జీవితాలలో మనకు పగ అనేది ఉండకూడదండి. ఈ పగ చేత ఎప్పుడైతే నీవు ఉంటావో, ఎవరైతే పగ కలిగి ఉంటారో, అందుకే బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరని రాయబడిన మాట. ఇక్కడ నీవు పగ తీర్చుకునేది నీ పని కాదు, అది దేవుని పని. అందుకే నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించమని దేవుడు చెప్పాడు, కానీ పగ తీర్చుకొనమని ప్రభు ఎక్కడా చెప్పలేదండి. అయితే సంసోను ప్రార్థన ఏమని చేస్తున్నాడో చూడండి. నేను ఈ ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి నా కన్నులను తీసివేసిన నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకుందునని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఉన్న ఆధారముగానున్న 2 స్తంభములను, ఒకటిని కుడి చేత రెండవదాన్ని ఎడమ చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయులను నేనును చనిపోతుము గాక అని చెప్తున్నాడు. చూడండి, తన దుష్ట ప్రవర్తన చేత ఆ బాధను, ఆ చనిపోయేంతటి వరకు ఎవరు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే సంసోను యొక్క దుష్ట ప్రవర్తనేనని మీకు ప్రభు సేవకుడుగా నీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఈ రోజు మనము కూడా మన యొక్క దుష్ట ప్రవర్తన చేతనే మనము దేవునికి మనము బాధను కలుగజేసుకుంటున్నామని ప్రభు సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే అక్కడ చదవబడినటువంటి మాటలు కీర్తనల గ్రంథం 107:17 వచనంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, మొదటిగా బుద్ధిహీనత చేత, రెండవదిగా దుష్ట ప్రవర్తన చేత, మూడవదిగా తమ దోషము చేత తమకు తాము ఏం తెచ్చుకున్నారంట? బాధ తెచ్చుకున్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము చివరిలోనికి వచ్చాను, నేను ముగిస్తూ తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథం దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు గురించి మనకు తెలియజేసే మాటను మనం గమనిస్తున్నాం. మొదటి వచనం ఒకటి అలాగే చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ల వారికి మిద్యానీయులకు అప్పగించెను. చూడండి, ఈ మొదటి వచనములో ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఈ మిద్యానీయులకు అప్పగించడానికి గల కారణం ఏమిటంటే, యెహోవా దృష్టికి వారు ఏం చేశారంటే దోషులుగా కనబడ్డారు. ఎవరి దృష్టికి అంటే దేవుని దృష్టికి దోషిగా కనబడ్డాడు కనుకనే అక్కడ మిద్యానీయుల చేతికి వారిని అప్పగించినట్లుగా మనం చూడగలం. అయితే ఆ యొక్క మొదటి వచనం నుండి 6వ వచనం వరకు చదివితే ఎందుకు ఈ మిద్యానీయులకు చేతికి అప్పగించారో చూడండి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చారు. మిక్కిలి హీన దశకు రావడానికి గల కారణం, ఆ బాధకు గురి కావడానికి కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు దేవుని దృష్టికి దోషులుగా నడుచుకున్నందుకే వారికి బాధ వచ్చిందన్నది ప్రభు సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. అయితే మనము కూడా మన దోషమును బట్టి మన దోషము దేవుని దృష్టికి మన దోషులుగా కనబడుతున్నప్పుడు ఆ దోషమును బట్టి మనము బాధను కొని తెచ్చుకుంటామండి. అందుకే తల్లిదండ్రులు చేస్తున్న దోషము పిల్లల మీదకి వచ్చును అని దేవుని వాక్యంలో రాయబడినదేని కనుక మనం పితరులు చేసిన దోషమే ఇప్పుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వమ్మలు చేసిన ఆ పాపము, ఆ దోషము తరతరముల వరకు వచ్చుతూనే వచ్చింది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలీయుల యొక్క దోషము ఏమైపోయిందంటే చూడండి, దేవుని దృష్టికి దోషులుగా కనబడ్డారు కనుకనే
ఈ హీన దశకు వెళ్ళవలసిన పరిస్థితి వారికి వచ్చినదని, ఆ బాధను వారు తెచ్చుకున్నారని ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. అయితే నీ బాధకు కారణము ఈ మూడులో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అదే నీ జీవితంలో బాధకు కారణమని ప్రభు సేవకులుగా మీకు మనవి చేస్తున్నాను. ఒకటి, నీ బాధకు కారణము నీ బుద్ధిహీనతయో, నీ బాధకు కారణము నీ దుష్ట ప్రవర్తనేమో, నీ బాధకు కారణము నువ్వు చేసిన దోషములేమో. ఈ మూడిటిలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. నీ బాధకు కారణము ఇదేనేమో. ఇప్పటి నుండైనను బుద్ధిహీనుడిగా బ్రతకగా బుద్ధి కలిగి బ్రతకండి. ఈ రోజు నుండైనను దుష్ట ప్రవర్తన విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి నువ్వు బ్రతికినట్లయితే నీ బాధల నుండి నిన్ను విడిపిస్తాడు దేవుడు. అయితే చూడండి, నేను చివరిగా ఒక వాక్యమును చదివించి నేను ముగిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, నా బాధకును శ్రమకును కారణమవుతున్నని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఇర్మియా ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు. ఏం చేసినట్లంట? నీ బాధకు కారణము ఏంటంట? భయము లేకుండా భక్తి లేకుండా ఉండటము. మీ బాధకు గల కారణం ఏమిటంటే దేవుణ్ణి విడిచిపెట్టడము. ఇదిగో నయోమి దేవుణ్ణి విడిచిపెట్టింది. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు. సంసోను, బలము కలిగిన సంసోను దేవుణ్ణి విడిచిపెట్టేది. అందుకే వారి జీవితంలో బాధ కలుగుచు ఉన్నది. అందుకే భయభక్తులు లేకపోయాయి సంసోను జీవితంలో. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, నీవు నన్ను విసర్జించటయు, నీ బాధకు నీ శ్రమకు కారణమగునని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మన బాధ కారణం ఎవరు? దేవుడా? చెప్పాలండి. మన బాధకు కారణము దేవుడు కాదు. ఆయన నరులకు విచారమునైనను బాధనైనను నేను కలుగు చేయనని విలాప వాక్యములలో మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మన బాధకు కారణము దేవుడు కానప్పుడు మన బాధకు కారణం ఎవరు అంటే, నీ బాధకు కారణము నీవే, నా బాధకు కారణము నేనే. అయితే మన బాధకు మనమే కారణమైనప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, నీవు తెలుసుకొని గ్రహించినట్లు. నువ్వు తెలుసుకొని ఏం చేయాలంట? గ్రహించాలా. ఈ యొక్క బాధ ఎందుకు వచ్చింది నాకు, ఈ యొక్క శ్రమ ఎందుకు వచ్చింది నాకు, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని నువ్వు గ్రహించుకోవాలా. అది తెలుసుకోవాలంటే ప్రభు చెబుతున్నాడు, నీవు తెలుసుకున్నట్లు, నువ్వు గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఇప్పుడు సంసోను చేశాడు చెడుతనం. సంసోను చేశాడు, దెలీలా మోహములో పడిపోయి పాపం చేశాడు. ఆ పాపానికి చెడుతనమే నిన్ను ఏం చేస్తుందంటే శిక్షించును. అయితే నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దించును. ఒకరికి మోసం చేసినప్పుడు, ఒకరికి అన్యాయం చేసినప్పుడు ఆ ద్రోహమే నిన్ను గద్దించునని దేవుడే స్వయంగా చెప్పుచున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రభు సేవకుడిగా చివరిగా నేను మీతో మాట్లాడి తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఇంతకాలము నువ్వు బాధపడుతున్నావు, ఇంతకాలము శ్రమ పడుతున్నావు, ఇంతకాలము కష్టములు పడుతున్నావు. అయితే ఈ శ్రమకు, ఈ బాధకు కారణము ఎవరనుకుంటున్నావు నువ్వు? నీవే కారణము. నీ బుద్ధిహీనతయే, నీ దుష్ట ప్రవర్తనయే, నీ దోషములే నీ బాధకు కారణమనని ప్రభు సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. ఈ కొద్ది వాక్యమును ప్రతి వారి హృదయాలలో దేవుడు భద్రపరిచి దీవించునుగాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ కొద్ది నిమిషములు ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి మీరు స్తోత్రాలు. నానా తండ్రి, వాక్యమును వినిచిన ప్రతి వారి యొక్క జీవితంలో ఆయన బాధలు, ఎట్టి శ్రమల చేత వారు ఉన్నారో నానా, వారి యొక్క బుద్ధిహీనతయే, వారి యొక్క దుష్ట ప్రవర్తనయే, వారి దోషములే వారి యొక్క బాధకు కారణమేమో ఆయన ఈరోజు మాట్లాడావు. ఆ బాధలన్నిటిలో నుండి మేము విడుదల పొందడానికి తండ్రి ఇదిగో నీవు మాట్లాడుతున్నావు. అయ్యా, నీ బాధకు కారణం నీ చెడుతనమే,
నీ చైతన్యమును నువ్వు విడిచొచ్చించాలి. నీ దేవుని నువ్వు మరిచిపోవద్దు. నీ దేవుడి భయభక్తులు కలిగి ఉండాలని నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కృప చూపండి. ప్రతి ఒక్కరి హృదయాలలో వాక్యాన్ని భద్రపరచి బలపరచినైనా అపవాది వీటిని ఎత్తుకొని పోకుండాన్నట్లుగా దేవా వారి హృదయాలలో భద్రపరిచి దీవించండి నాయన. నీ వాక్యమే ఆ సమస్త ఆదరణ కలుగు చేస్తున్నది నాయన. ఈరోజు మాతో సంపూర్ణంగా మీరు మాట్లాడినారని నమ్ముతూ నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా, గణపరుస్తూ ఉన్నాం. కృప చూపండి నాయన. మా జీవితాలలో మేము మీ యందు నిలిచి ఉండడానికి, నీ యందు ఆధారపడడానికి, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు ఒక అమూల్యమైనటువంటి ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి. ఇంతబడిన వాక్యము మంచి నేల మీద పడిన విత్తనాలు ఎలాగైతే నాయన 30 60 100 ఫలించును, ఆ రీతిగా నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్కును భద్రపరిచి ఫలింపులోనికి నడిపించమని, ఫలింపులోనికి తీసుకుని రమ్మని నీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.